కాంగ్రెస్ సభ్యులందరికీ నమస్కారం. షర్మిలమ్మ గారికి నమస్కారం. అమ్మా వెనకాలంతా కనిపించట్లేదు, చాలా మంది నించొని ఉన్నారు. మీడియా వాళ్ళు కొంచెం దగ్గరికి వస్తే కనీసం వ్యూ బ్లాక్ అవ్వదు. ధ్రువ నువ్వు కూర్చో. అమ్మా అవసరం లేని వాళ్ళు కూర్చోండి. బాబు నువ్వు కూర్చో. వీలైనంత వరకు కూర్చోండి అమ్మా, వ్యూ బ్లాక్ కాకుండా ఉంటుంది. అమ్మా చెప్పమ్మా. మేడం అన్న మీరు కూర్చోండి. మాది నవలూరు గ్రామం. నా పేరు సిలార్బి. సలీంబాయి ఆధ్వర్యంలో వచ్చా మేడం. మేము పొలం పనులకి వెళ్తానికి పొలాలు లేవు. ఉపాధి పింఛన్ ఇస్తున్నారంటే కుటుంబంలో ఒక్కళ్ళకే ఇస్తున్నారు, అందరికీ లేదు. చదువుకోవటానికి లేదు, కూలి పనులు లేవు. పిల్లలకి పింఛన్లు పడతాం కానీ అమ్మఒడి పడతాం కానీ అవన్నీ కొన్ని వరకే వస్తున్నాయి. పిల్లల్ని చదువుకోవడానికి ఇబ్బంది, పనులు లేవు. పనులకు 2 రోజులు వెళ్తే 4 రోజులు ఇంట్లో ఉండాలి. ఆ కూలి పనులకు డబ్బులకి ఎప్పుడుకో పిలుస్తున్నారు. కొంచెం మా ఇందు దయ ఉంచి మీరు మాకెళ్ళి కొంచెం మాట్లాడి మాకు ఏదో ఒక సాయం చేపిస్తారని ముఖ్యంగా అనుకుంటున్నాం. నమస్తే అమ్మా. ఉపాధి హామీలో 100 రోజులు పని ఇవ్వాలి, ఇస్తున్నారా? లేదు మేడం, అసలు మా పొలాలే లేవు. అన్ని ల్యాండ్ పని ఇవ్వటం లేదు. లేదు. 1-2 కిలోలు పూలు కోసుకుంటే ఎంతవరకు వస్తాయి చెప్పండి? ఉంటే వెళ్తున్నాం, లేకపోతే లేదు. ఉపాధి పింఛన్ అంటున్నారు, కొంతమందికి మాత్రమే అది. ఇంతమందిలో 10 మందికి వస్తే మిగిలిన 20 మంది ఖాళీ. మళ్ళీ ఇల్లులు ఇచ్చారు, టిక్కో ఇల్లులు. వాటికి 3,600 రూపాయలు అవి కట్టాలి. లేకపోతే వాళ్ళు వచ్చి బ్యాంకు వాళ్ళు తాళం వేస్తున్నారు. ఇచ్చే 5,000 అవి కట్టుకోవాలో ఏం తినాలో తెలియట్లా. ఇంట్లో మగవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తే ఉన్న 3 ఏం తినాలో తెలియట్లా. పొలం పనులు లేవు, ఉపాధి లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. మా ఉపాధి హామీ పేమెంట్ ఎన్ని రోజులకి వస్తుందమ్మా? 1 తారీఖు వస్తుందమ్మా. 1 తారీఖే ఇస్తున్నారు. 1 తారీఖు పెన్షన్ చెప్తుందా? ఆ ఉపాధి పెన్షన్ ఇస్తారు మేడం. మాకు పెన్షన్ కొంతమందికి ఇస్తారు, కొంతమందికి లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కొంతమందికే వస్తుంది మేడం, కొంతమందికి లేదు. అది కూడా పనులు అయితే కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఓకే.